సిస్టర్ ఈ డ్రిప్సే కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్. పెయిన్ రిలీఫ్ కి వెంటనే ఇంజెక్షన్ రెడీ చేయండి. ఓకే. ఎలా ఉంది డాక్టర్? హిస్ కండిషన్ ఈస్ స్టిల్ క్రిటికల్ అమ్మా. కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ. ఇంకో 24 గంటలు గడిస్తే గానీ నేనేమి చెప్పలేను. అయ్యో డాక్టర్. మా వల్ల వీలైనంత వరకు కాపాడడానికి ప్రయత్నిస్తాం. నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. యా ఐఎమ్ కమింగ్. అయ్యో దేవుడా, నువ్వే ఎలాగైనా కాపాడాలి. అయ్యయ్యో వసంత, డాక్టర్ గారు ఏమన్నారమ్మా? ఇప్పుడు ఏం చెప్పలేమంటున్నారు. మేమందరం ఆ దేవుడికి మొక్కుకుంటున్నావు. నరసింహ బతకాలమ్మా, బతకాలమ్మా. పిల్లలు పుడతారు, మీరు చూస్తారుగా. ఎన్నో నెలమ్మా? 7 నెల. ఎక్కడి ఇక్కడే ఉన్నాడా? పెళ్ళయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నట్టుగా ఉంది. అయ్యా కానీ పెళ్లికి తీసుకున్న అప్పుకు మాత్రం అసలు లేదు, వడ్డీ లేదు. అయ్యా ఎంతకాలం ఎలాగో ఓచుకున్నారు, ఇంకో 4-5 నెలలు ఓచుకుంటే నీకు మనవడు మనవరాలు పుట్టిన తర్వాత నా మొహం మీద ఉచ్చబోయిస్తారు. అయ్యా అయిన వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు. వాళ్ళు ఎదురుకుంటా ఏమైనా జరిగితే మా కుటుంబం పరువు పోతుందయ్యా. రాబా మరిదిరా. అయ్యా రా. అయ్యా మమ్మల్ని క్షమించండి. నీ కుటుంబ పరువు ప్రతిష్ట ఇటువైపు పోతుందా, ఇటువైపు పోతుందా లేదా అటువైపు పోతుందో చూద్దాం. నువ్వు చొక్కా పంచా ఓడదీసి నగ్నంగా వెళ్ళి అదిగో అమ్మవారి గుళ్ళో ఉన్న గంట వాయించిన. ఆయన్ని కొట్టదయ్యా, ఆయన చేసిన బాకీ నేను 2 నెలలు తీరుస్తాను. అల్లుడు, నేను చేసిన పాపానికి నేనే శిక్ష అనుభవిస్తాను అల్లుడు. నన్ను సెంటిమెంట్ తో కొట్టాలనుకుంటున్నారా? పంచోడిది పంచోడిదిరా. ఇది బాగానే ఉంది. ఎందుకురా ఏడుస్తావు? పోరా పోరా, సిగ్గు లేదు. పోరా, పరిగెత్తు. బాగా గట్టిగా చప్పట్లు కొట్టండి. నా దగ్గర అప్పు తీసుకుని వాళ్ళందరూ ఇలా ఉరేసుకొని పోతుంటే నాకు మంచి మాటలు రావయ్యా. నువ్వేం చేస్తావంటే ఇంటికి వెళ్ళి నా దగ్గర తీసుకున్న అప్పు ఇవ్వకుండా ఉంటే ఎలాగే ఇంటికి వస్తే వాళ్ళు లేచిపోతుందని ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. ఏంటి సయ్యా మీరు? ఈ పరిస్థితుల్లో ఆయనకి ఆ అమ్మాయి ఆత్మహత్య గురించి తెలియకూడదని దాచిపెడితే మీరు చెప్పేశారేంటి? అవును కదా, ఆ అమ్మాయి గురించి వినగానే నాకేం చేయాలో తోచలేదమ్మా. సరే అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటానులే. అయ్యలారా, అమ్మలారా, ఈ ఏరియా ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విన్నపం. ఇంత 13వ వీడు బాగా చూసుకోండి. ఇప్పుడు మేలరింది పిడుకొస్తుంది. అందరూ ఒకసారి పెరిసాలు చప్పట్లు కొట్టండి. రే కూర్చేరా. ఊరికే వదిలిపెట్టాడు రా దుర్మార్గులారా. దేవుడా, మా తప్పులన్నీ కూలి చేస్తున్నారే సచ్చినోళ్ళు. వీళ్ళ జిమ్మడిపోను, వీళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోను. జాగ్రత్తగా ఈ ఏరియాలో ఉన్న ఇళ్ల పత్రాలన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి. ఇంకో 2 రోజులు టైం ఇస్తున్నాను. అంత లోపల అందరూ వడ్డీ అన్నతో పాటు కొత్త తప్పు తీసుకొచ్చి నాకు ఇచ్చి వాళ్ళ ఇంటి పత్రాలు తీసుకెళ్ళచ్చు, లేదా ఈ ఏరియాని నేలమట్టం చేస్తాను. 2 రోజులు టైం ఇస్తే పాపం వీళ్ళంతా డబ్బులు ఎక్కడ నుంచి తీసుకొస్తారు? నీ పురుషుందానే ఇంత ఏరియాలో పెద్ద హీరో. ముడింజా వాణ్ణే వచ్చి కాపాడమని చెప్పు. పోయే ఆ హీరోని కాపాడడం భగవంతుడి వల్ల కూడా
కాదయ్యా. రేయ్, బండి తీయరా. మీరు బాగుపడరా సచ్చినోళ్ళారా? ఆ ఉసురు మీకు తగులుతాయి. ఎవడో బుద్ధి లేని మెదవా. రేయ్, ఒరేయ్, ఎవడ్రా అది? వాళ్ళు దుర్మార్గులురా. వాళ్ళ మీద ఎవడ్రా అది? వాడే, వాడే. ఊరికే ఉన్నామమ్మా. ఎందుకయ్యా? అరే, ఆ గళ్ళ చొక్కావాడు. వాడే, చూడన్నా, చూడు. అన్యాయంగా బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నారు కదరా. కళ్ళు తెరిచి చూడు నరసింహ. మన ఉదయ్ అశ్విన్ ఏమైంది? షూట్ చేసేశారు. ఎలా? డిషోర్ షూట్ చేసేశారు. గుండెల్లోంచి రక్తం వచ్చింది. ఎవరు చేశారు? రంగా త్వరగా రా, త్వరగా రా. నిన్ను వచ్చి వాళ్ళు వచ్చి చెప్పి రావాలి. వాళ్ళు వచ్చి చంపి నరసింహ నువ్వు రా. రా నరసింహ, నువ్వు రా. వాళ్ళు చంపి నరసింహ వచ్చి చంపి. నిన్ను వదిలిపెట్టను రా.
మన ఇంటి పత్రాలన్నీ మనకు దొరికినాయి, మనకు మంచి రోజులు వచ్చేసినాయి, మన కష్టాలన్నీ తీరిపోయినాయి. ఈ వైపు చూడండి. ఏమైంది? నిన్న రాత్రి బాగా స్ట్రెయిన్ అయ్యారా? బెడ్ మీద నుంచి కిందికి దిగారా? లేదే, కట్టు బయట బ్లడ్ గడ్డ కట్టి ఉంది, హార్ట్ బీట్ ఫాస్ట్ గా ఉంది. మీరు ఖచ్చితంగా స్ట్రెయిన్ అయ్యారు కదా. ఎనివే సిస్టర్, షో మీ ద చార్ట్ ఫ్రమ్ లాస్ట్ నైట్. ఇంకో వారం రోజులు మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి. అన్నా, వాళ్ళు నిన్ను చంపాలనుకున్నారు, వాళ్ళే చచ్చారు. ఎలా చచ్చారో అర్థం కావట్లేదు. బాబు, ఏం మాయ జరిగిందో తెలీదు. ఇలా చూడు బాబు, మా ఇంటి పత్రాల దేవుడే తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక మీద మనందరికి మంచి రోజులు వచ్చాయి బాబు. దేవుడే ఫైట్ చేసి ఆ పత్రాలు తీసుకెళ్ళిచ్చాడా? సరే, నువ్వు అన్ని లోపలికి తీసుకెళ్ళమ్మా. జాగ్రత్త. ఆ రోజు ఒక చిన్న పిల్ల నీకు ముద్దిచ్చినట్టు ఇప్పుడు నువ్వు ఊరికే తెలియకుండా మంచి చేసినందుకు ఒక బుల్లి పాప నీకు ముద్దివ్వబోతోంది. పాపిచ్చిన ముద్దు వినిపించిందా? ఇంత అందమైన పిల్ల నా కథల పెళ్ళంగా ఉండాలి. ఇంకోటి కదా పెళ్ళం వద్దే. ఏమయ్యా, అదేమన్నా చెప్పులు టక్కన కొట్టేయడానికి? అది ఆడపిల్ల. ఇంకో అరగంటలో ఆ అమ్మాయికి పెళ్లి జరగబోతోంది. ఇంకో గంట తర్వాత పెళ్ళైనా పర్వాలేదు, అది నాకు మాత్రమే పెళ్ళం అవ్వాలి. దానికి ఏదైనా దారుంటే చెప్పరా. దానికి ఒకే ఒక దారంటే పెళ్లి కొడుకుని లేపేయాలి. పెళ్లి కొడుకుని లేపేస్తే నాకు దానికి పెళ్ళవుతుందంట. ఏమయ్యా, ఇదంతా జరిగే పనేనా? ఇది ఎలా జరిగే పనిలో మార్చాలి?